శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి
మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. నీలోనున్నవి పంచభూతములు, వానిని దీక్షలో పట్టినంచాలను, లోకము కాలమున్ మృతియు, లోకము కాలమున్ మృతియు, చంచద్వంద సామాగ్రి ఓజాలు, చీకటి విచ్చు నీ మనసులో, చీకటి విచ్చు నీ మనసులో, జాజ్వల్యమానంబు నంతేలావెక్కు, స్వతంత్రుడీవనుచు స్వతంత్రుడీవనుచు, నీవే సృష్టిగా నించినన్, నీవే సృష్టిగా నించినన్. సృష్టికి మూలం పంచభూతాలని అందరికీ తెలుసు. ఆ పంచభూతాలు ఆత్మ నుండే జన్మిస్తాయి. వాటి నుండి పుట్టిన లోకం కాలం, చావు పుట్టుక, సుఖం దుఃఖం, రాగం ద్వేషం సమస్తము ఆత్మ కంటే భిన్నమైనవి కావు. ఆ ఆత్మయే నీవైనప్పుడు సృష్టి మొత్తం నీవే అవుతావు కదా. నీకంటే స్వతంత్రుడెవరు? నిన్ను ఆదేశించగలిగిన వారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. మేమెరుగుదు మా మోక్షం బామార్గము, మేము అచటి అధివాసులమే, ఈ మహిని విహారార్థముగా మేమర్దించినాము గాన ద్వారములు తెరువుడు మీ విజ్ఞాన చక్షువులు, ఈ నిమిషము దాటితేను రామిక నెన్నండైనా కానీ దూరమైపోదుము నిజము. ఆ మోక్షము ఏ విధంగా ఉంది అనేటువంటిది స్వామి మనకి ఈ మహోన్నతమైనటువంటి స్వర్గమాతలో వివరించడం జరిగిందనమాట. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు అంటే సాక్షాత్తు ఈశ్వర రాజ్యం నుంచి వచ్చినటువంటి మహానుభావులు. మనకి మోక్షాన్ని ప్రసాదించడానికి వారు వచ్చారు, కానీ ఈ భౌతికమైనటువంటి జగత్తులోకి మన కోసం వారు మహోన్నతమైనటువంటి ఆ ఈశ్వర రసస్వరూప తేజస్సును మన మీద ప్రసరింపచేసి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించి మహామంత్రాన్ని ఉపదేశించి మోక్ష స్వరూపులుగా తీర్చిదిద్దుతున్నారు. అంచేత స్వామి ఎక్కడి నుంచి అయితే ఏ మోక్షధామం నుంచి అయితే వచ్చారో ఆ మోక్షధామానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ త్రయీ సాధన అనేటువంటి మహోన్నతమైనటువంటి విశ్వసాధన మనకు ఉపదేశించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రయీ సాధన ఆచరించి మోక్ష మార్గంలో మనం నడుచుకుంటూ మన విజ్ఞాన చక్షువులు అనేటువంటి ద్వారాలు తెరవాలి. అంటే ఏమిటి? స్వామి చెప్పేటటువంటి జ్ఞానపాఠాలు మనం వినగలగాలి, ఆచరించగలగాలి. అదేవిధంగా స్వామి ఏదైతే సమయాన్ని మనకు కేటాయించారో ఆ సమయంలోనే మనం ఈ యొక్క మహోన్నతమైనటువంటి స్వామి జ్ఞానయజ్ఞంలో మనం పాల్గొనాలి. కానీ ఆ తర్వాత వచ్చే సంవత్సరం వెళ్దాం, లేదా పై వచ్చే సంవత్సరం వెళ్దాం, ఆ తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత వెళ్దాం, ఇప్పుడప్పుడే ఎందుకు, వృద్ధాప్యంలోనే ఇక్కడ ఆధ్యాత్మికం మనం గ్రహించాలి అని అనుకున్నట్లయితే ఇంకా మనం ఏమీ కూడా గ్రహించలేము. దాన్ని చెప్తున్నారు, ఏ నిమిషము దాటితే ఇంక మేము మీకు లభించము అని చెప్పి స్వామి డంకాపదంగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ద్వారాలు అంటే ఏమిటి, జ్ఞాన ద్వారాలు
తెరుచుకుని స్వామి ప్రబోధించేటటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించడానికి సర్వకాల సర్వావస్థలందు కూడా జ్ఞానయజ్ఞంలో పాల్గొనడానికి మనం ప్రయత్నించాలి. ఆ జ్ఞానయజ్ఞంలో ఏ విధంగా పాల్గొనగలం అంటే మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి వారానికి ఒక రోజు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడమే జ్ఞానయజ్ఞం. అదేవిధంగా ప్రతి గురువారం పిఠాపురంలో జరుగుతున్నటువంటి గురువారం సభలో పాల్గొనడమే జ్ఞానయజ్ఞం. అదేవిధంగా కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, సెప్టెంబర్ 9 ఉగాది మహాసభలు ఇవన్నీ కూడా మనకి జ్ఞానయజ్ఞాలే. కాబట్టి అటువంటి జ్ఞానయజ్ఞంలో పాల్గొనడం ద్వారానే మనం మోక్షాన్ని పొందగలము అని చెప్పి స్వామి చెప్పినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి మనకి స్వామి ప్రసాదించినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానయజ్ఞంలో పాల్గొని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేసే శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమరాలిసా సద్గురువర్యుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు మాతృమూర్తులందరికీ శతకోటి నమస్కారములు. అలాగే గెద్దనాపల్లి డివిజన్లో ఉన్న తోటి గ్రామాల కార్యకర్తలందరికీ నా నమస్కారములు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ నారాయణుడే మన స్వామివారు. తెలిసిన సద్గురుండు తన తేజము శిష్యుని వైపు పెట్టి నిర్మలిన వికాసరూపమున మాయ చేసి చీకటిని తొలగక త్రోసి ఆత్మ తనతో సనుదేరగా 3 లోకములు ఒలగొని దేహబంధములు వాయు ముముక్షుని చేయునంతయును. అటువంటి సద్గురువర్యులు మన పీఠాధిపతులు. మన స్వామివారు 22/4/26 ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షముగా ఆన్లైన్ రూపంలో మన గ్రామాలకు వచ్చి ఆశీర్వాదం చేస్తున్నారు. మనకు సద్గురువర్యులు సులభమైన సునాయాసమైన సాధన త్రయీ సాధన ప్రవేశపెట్టారు. త్రయీ సాధన శరీరతత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి అనే 3 తత్వాలు ప్రసాదించారు. వీటికి మించి సృష్టిలో మానవ జన్మకు ఏదియూ అవసరం లేదు. కష్టాలు మనందరికీ వస్తుంటాయి. మనకే కష్టాలు ఉన్నాయని అనుకుంటాం, కానీ అన్ని జీవరాశులకి, అవతారులకి, యోగులకి అందరికీ సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఆ కష్టాన్ని తొలగించుకునే అవకాశాన్ని స్వామివారు త్రయీ సాధన రూపంలో ప్రసాదించారు. త్రయీ సాధన గురించి ప్రత్యేకించి సద్గురువర్యులు ప్రతి వారం మనకు చెప్తున్న విషయం. మనం ప్రతిరోజు కొద్దిపాటి సమయాన్ని ఆచరించగలిగినట్లయితే మనకి అద్భుతంగా మన అనుభవంలో మనం గ్రహించి తరించే అవకాశం కలుగుతుంది. అందుచేత సాధన ద్వారా మనం అనేక రకాలైన అంశాలను పరీక్షించుకునే అవకాశం ఉంది. బ్రహ్మ విద్యను తెలుసుకుని తరించాలి అన్నప్పుడు మనం స్వామివారు చెప్పిన విధంగా త్రయీ సాధన ఆచరిస్తూ నా మొక్క నా శ్వాస కార్యక్రమంలోనూ, అదేవిధంగా చిన్న సంకల్పము పెద్ద ఆశీస్సు అనే కార్యక్రమంలోనూ పాల్గొనాలని, మన భౌతిక దైనందిన జీవితంలో సద్గురువు ప్రసాదించిన తాత్విక జ్ఞానాన్ని రోజు అభ్యాసం చేత మనలో ఉన్న అజ్ఞానమనే అంధకారం నశించి జ్ఞానస్వరూపమైన తేజస్సు మనలో ప్రసరింపబడుతుంది. ఆ తేజస్సు చేత భౌతిక జీవితంలో ఉండే సమస్యలు, ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు మొదలైన వాటిని అన్నిటినీ తట్టుకునే శక్తి సమకూర్చబడుతుంది. అందుచేత మనం పొందిన జ్ఞానం చేత మనలో ఉన్న ఈశ్వరుని మనం గ్రహించే అవకాశం కూడా కలుగుతుంది. అప్పుడు మనలో అమోఘమైన అనుభూతి ఏర్పడుతుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. సంకల్పం ఉన్నట్లయితే మనకు ఎన్ని అవరోధాలు, ఆటంకాలు వచ్చినప్పటికీ దాన్ని సాధించే శక్తి మనకు ఏర్పడుతుంది. అవరోధం, ఆటంకం కలిగినప్పుడు ఆ పనిని ఆపివేసినప్పుడు ఆ పని ఆగిపోతుంది. దాని ఫలితాన్ని పొందలేము. కానీ దాన్ని మనం ఎందుకు సాధించలేము అని సంకల్పించుకొని ప్రయాణం చేసినప్పుడు కాలంలో అవరోధాలు, ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని నిరోధించుకుంటూ ప్రయాణం చేసినప్పుడు చివరి చక్కని ఫలితాన్ని పొందే అవకాశం కలుగుతుంది. అందుచేత మన లోపాలను మనం సవరించుకోవటే తత్వం. తత్వం అంటే ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. మనలో ఉన్న లోపాలను సవరించుకొని జ్ఞాన స్వరూపమైన విషయాన్ని మనలో నింపుకోవటమే తత్వం. ఈ తత్వాన్ని గ్రహించేవాడు ఎవడు అన్నప్పుడు మనలో ఉన్న జీవుడు. ఆ జీవుడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నమే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్టుకు కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి.
కాలాన్ని వృధా చేయకూడదు. కాలాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సభ్యులందరూ సద్వినియోగపరుచుకోవాలని, నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామివారికి శతకోటి నమస్కారములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ శ్రీ ఉమర్ అలీషా వారి దివ్య సుందర పాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలి. జగద్గురువుకే జన్మనిచ్చిన జగన్మాత జహరా బేగం గారి పాదపద్మలకు హృదయపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలి. పూర్వ పీఠాధిపతులకు, మాతృమూర్తులకు అందరికీ కూడా హృదయపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలి. వైశాఖ మాస ఆరాధనలో పాల్గొన్న వాళ్ళ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వైశాఖ మాసం ఎంతో పవిత్రమైనది. మానవుడు ఒక హస్తిపంజరబద్ధుండు, కామాది విషయవర్గమును నెలవు, మేఘాల మెరపులు మెలగడు చందాన దీనిలో తేజంబు తేజరేళ్ళు. ఆ మనస్తత్వ మహాశక్తి విశ్వంబు కంపింపజేయు విజ్ఞాన గరిమ. జ్ఞాన సాధన జీవ జడములు పరిమార్చి. అంచేత అయ్యగారు విశ్వసాధన చేయండి, విశ్వసాధనలో జ్ఞాన సాధన పెట్టారు. జ్ఞాన సాధన జీవ జడములు పరిమార్చి విశ్వకవాటంపు విప్పివేయు, అప్పుడు ఎవరైనది అరయగలవు. ఇంకో మాట అన్నారు, జ్ఞానతత్వం పాఠాలుగా నేర్చి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పాఠాలు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నామో, జ్ఞానతత్వం పాఠాలుగా నేర్చి ఈ గతి జయభేరి వాయించవయ్యా, ప్రజల హృదయాలు నీరైపారునట్లు. ఈ త్రైసాధన కాన్సెప్ట్ పెట్టి మనకి ఎంత మహోన్నతమైన ఆ త్రైసాధన ద్వారా మనం అందరం సామూహికంగా మంత్రధ్యానం చేయడం వల్ల, సామూహికంగా జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఇవన్నిటిలో మనం పాల్గొనడం వల్ల ఏంటంటే మన ఆత్మకు ఒక మహత్తరమైన శక్తి. అందరూ సామూహికంగా ఎప్పుడైతే మహామంత్రం జపించామో, ఆరాధనా సమయమందు ఉచ్చరించు మంత్రరూపమైన ధ్వనితో మేళవించిన అది ఒక మహత్తరమైన శక్తిని ఆత్మకు సంకల్పింపజేయను. అయ్యగారు మనకు అద్భుతమైన పరికరం ఇచ్చారు. ఆ పరికరం పేరే మహామంత్రం. ఆ మహామంత్రాన్ని మనం ఎల్లప్పుడూ స్మరణ చేయడం వల్ల ఉదయం 11 సార్లు, సాయంకాలం 11 సార్లు. ఎవరికి? ఎల్కేజీ పిల్లలకి. ఎల్కేజీ పిల్లల్లా ఉంటావు నువ్వు సభ్యుడి నుంచి సాధకుడిగా, సాధకుడి నుంచి విశ్వసాధకుడిగా మారాలంటే నువ్వు మహామంత్రాన్ని ఎల్లప్పుడూ మరిచిపోని స్థితి. దాన్ని ఏం చెప్పారంటే స్వామి, నిరతము మహామంత్ర మననముచే మనస్సునొక శక్తి కలుగు, మరి దానిని ఉపాసన చేసిన నీవనుకుని కార్యములకు అది సిద్ధి అయినా, ఆత్మజ్ఞానం అదే వృద్ధి అయినా, కుదిటబడిన మనసుకు కోటి శక్తులు కలుగు. ఈ మహామంత్రం అనే అద్భుతమైన ఆయుధాన్ని నీకు ఇచ్చానయ్యా, దాన్ని ఉపయోగించడం నీకు రావట్లేదు. ఉపయోగించడం నువ్వు దాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తే నువ్వు అనుకున్న కార్యం అవుతుందంటున్నారో, అయినా సరే నాకు విలువైన సమయాన్ని వచ్చి అదండి, ఆ కష్టం అండి, ఈ కష్టం అండి, ఈ బాధ అండి అని చెప్పి నా విలువైన సమయాన్ని నువ్వు హరింపజేస్తున్నావు. ఈ మహామంత్రం దీన్ని ఎల్లప్పుడూ స్మరించినట్లయితే నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవచ్చు చెప్పని ఈ త్రయ సాధనలో మంత్ర సాధన, సామూహిక మంత్ర సాధన పెట్టారు. ఇంకో చోట అంటారు స్వామి, ధర్మనిరతిని జ్ఞాన సాధన చేసి, ధర్మనిరతిని జ్ఞాన సాధన చేసి ఈశ్వరుని జ్ఞాని ఆత్మ దర్శించవలయు తన అభివ్యక్తిగా ప్రతి అణువునందు. భగవంతుని ఎక్కడ చూడాలి? అన్నిటిలోనూ అంతటా నిండి ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు. ఎలాగా? పాలునందు నెయ్యి పాలై ఉన్న రీతి నీలో ఆ ఈశ్వర శక్తి ఇముడి ఉన్నది చూడు. పాలునందు నెయ్యి ఉంది, ఎలా కనపడుతుందా? పాలునందు నెయ్యి కనపడాలంటే ఆ సాధన చేయాలి. ఆ స్త్రీమూర్తికి తెలుసు ఆ కష్టం ఏంటో. పాలు కాయాలి, కాచిన తర్వాత నిరీక్షణ, సహనము. ఇక్కడ నిరీక్షణ, సహనం పెట్టారు. కాసిన వెంటనే తోడేస్తే తోడుకుంటుందా? కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేయాలి. మళ్ళీ 12 గంటల నిరీక్షణ. ఆ నిరీక్షణ అయిన తర్వాత అప్పుడు వెన్నను వేడి చేస్తే అప్పుడు నెయ్యిగా మారుతుంది. ఆ నెయ్యి స్వామి సాన్నిధ్యంలో జ్యోతిగా మారుతుంది. అదే దీపము పెట్టి దానిపై దృక్కులు కేంద్రము చేసేనేని ఆ దీపము నష్టనున్న నిజ దీపముతో సైదోడుగా దృగ్రూపం మారి పెద్ద వెలుగును గనవచ్చును. సుషుమ్న నుండి ఆచూపు సమాధి అయి అమృత శోభితమై గనవచ్చు స్వర్గమున్. స్వామి చెప్పింది మనం పాటిస్తేనే స్వామి కృపకు పాత్రులవుతాం. వేసవకాలం ఈవేళ పక్షులకు ఆహారం, పక్షులకు నీరు. మన బాల్కనీలో ఎక్కడో కాస్త నీళ్లు అది. అలాగే నా మొక్క నా శ్వాస, వృక్షోత్సవం అన్నారు. స్వామి చెప్పిన పనులు మనం చేస్తే మన పని మనం అడగకుండానే స్వామి మన అన్ని పనులు చేస్తారండి. గురువరేణ్యుని కరుణతోడు తను వీక్షించి ఎసగిన
గోడ మంత్రమే ముక్తినిచ్చును. ఎంత చక్కటి మాట! గోడ మంత్రమే ముక్తినిచ్చును, హరిని గనియడు దారి దొరకును. అంచేతను అక్కడ పక్కన మెలుగు పెట్టారు, దురితములు కడు చేయుచుండునా. గురువు దగ్గర ఉండి కూడా నువ్వు సక్రమంగా నడుచుకోకపోవడం వల్ల అనేక ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంచేత మనం స్వామి ఆజ్ఞని శిరసా వహించి పాటిస్తేనే స్వామి కృపకు పాత్రులవుతాం. ఇక్కడ ఏమన్నారైనా, తెలిసిన సద్గురుండు తన తేజము శిష్యుని వైపున పెట్టి నిర్మలన వికాస రూపమన మాయను చేసి చీకటిని తొలగకు ద్రోసి ఆత్మ జనుతో తను చేరగా 3 లోకములు వలగను దేహబంధములు వాయుముముక్షను చేయనంత ఏళ్ళు. మాయ అంటే ఏమీ లేదండి, స్వర్గమాతలో చెప్పారు షష్టంపేటాధిపతి గారు. మాయ అనగా వేరే కాయముగా లేదు, కర్మకాండమై తనువై మాయారూపమున కనిపించును. నువ్వు చేసిన నడక, నీ ప్రవర్తన సక్రమంగా లేకపోయినట్లయితే కర్మకాండమై తనువై మాయారూపమున కనిపించును. మరి మాయాలో జిక్కి బోవకము, చుక్కలందు వెలుగు, సుమములందు సొగసు నిక్కమా. ఆకాశాన్ని ఎన్ని నక్షత్రాలు ఉంటేనే వెలుగు వస్తుందో, దాంట్లో వెలుగు రాదు కదా. అందమైన పుష్పాన్ని తీసుకొచ్చి పొద్దున్న స్వామి దగ్గర పెడతాం, సాయంకాలం వెళ్ళిపోతుంది. ఆ చుక్కల్లో వెలుగు లేదు, సుమం అంటే పుష్పంలో సొగసు లేదు. ఆ 2 శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? పరమాత్మ నిక్కం. మన పరమాత్మ ఎవరో? సద్గురుమూర్తి మన పరమాత్మ. ఆ 9 తరాల పీఠ చరిత్ర మామూలు విషయమా? అగ్రజుడి పీఠాధిపతిగా 9 తరాల మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. ఈ దేవాలయంలో కులంతో కానీ మతంతో కానీ జాతి, కుల, మత, జాతి, స్త్రీ, పురుష, ధనిక భేదాన్ని ప్రమేయం లేదు. మన మోటివ్ ఏంటి? మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం. ఎవరు చెప్పినా మానవ సేవే మాధవ సేవ, దైగల హృదయమే దైవమందిరం. స్వామి చెప్పిన బాటలో మనం ప్రయాణం చేస్తే మన జీవితం పువ్వుల బాట. అక్కడ ఏమన్నారైనా, గురువరేణ్యుని కరుణతోడు నన్ను వీక్షించి వేసగిన గోడ మంత్రమే ముక్తినిచ్చును, హరిని గనియడు దారి దొరకును. ఎక్సలెంట్ వర్డ్స్. మళ్ళీ పక్కన ఏం పెట్టారు? దురితములు కడు చేయుచుండినా. గురువు దగ్గరుండి కూడా నువ్వు సక్రమంగా నడుచుకుపోవడం వల్ల దొరకునే హరిమరుగునరు నాకు. అంచేత మన పాజిటివ్ని నెగిటివ్ని ఎప్పుడూ తీసుకోవాలి. ఇదే మోక్షగీతలో ఒక మాట చెప్పారు, మాతృసేవనున్నర్చుడు మానఘనుడు పూజ్యుడు అన్నిట. ఆ పూజ్యుడు ఎవరంటే మన నవమ పీఠాధిపతి ఉమరాదర్శ గారికే దక్కుతుంది. అది ఆయన గురించే రాశారేమో షష్టం పీఠాధిపతి గారు అనుకుంటాను నేను. మాతృసేవనున్నర్చుడు మానఘనుడు పూజ్యుడు అన్నిట. ఆ ఘనుడు ఎవరంటే నవమ పీఠాధిపతి ఉమరాలేశ గారే. ఇంకా చెప్పాలంటే ఈ వైశాఖ మాసం ఆరాధనలో పాల్గొనే మహత్తర భాగ్యాన్ని కలిగించిన స్వామి హృదయపాదోద్మలకు నమస్కరిస్తూ, నాచే పలికించిన నా హృదయ నివాసి ఉమరాలేశ గారి పాదోద్మలకు నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు. సర్వే జన సుఖినో భవంతు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరము ఏప్రిల్ 22వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి గెద్దనాపల్లి, ఏలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం, సోమరాయనపేట మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మన యొక్క దైనందిన జీవన విధానంలో మనందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా మనుగడ సాగించాలనేటువంటి తపన మనందరికీ ఏర్పడుతూ ఉంటుంది. అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి వారి యొక్క కోరిక కూడా సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించాలనేటువంటి తపన వారందరికీ ఉంటుంది. కాబట్టి మనందరి మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం ఒకటిగా ఆలోచింపజేసుకోగలిగినట్లయితే మనందరికీ కావాల్సింది శాంతి, తృప్తి, ఆనందము, సుఖము, ఆరోగ్యము, సంతోషము. ఇవన్నీ మనం ఏర్పరచుకోవాలని చెప్పి మనం ప్రతిరోజు తప్పిస్తూ ఉంటాం.
ఈ సంపదలు మన దగ్గర మన చెంతనే పొంది ధరించే అవకాశం ఉన్నప్పటికీ మనం పొందలేకపోవటానికి కారణం మన యొక్క మానసిక వ్యవస్థలో ఏర్పడేటువంటి కొన్ని అవరోధాలు, కొన్ని రకాలైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు, కొన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచనల ద్వారా మనకి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అసహనం, ఇవన్నీ కూడా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంచేత వీటిని పరిష్కరించుకోవడానికి మనకి ఒక చక్కని మార్గం ప్రసాదింపబడింది. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోగలిగినట్లయితే మనం చాలా సమస్యలు, చాలా విషయాలన్నీ పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవేం చేస్తాయన్నప్పుడు మన మనసుని ఉద్రేకింపజేస్తాయి, తప్పింపజేస్తాయి. మన మనస్సు చేత ఆయా విషయాలు శరీరానికి ఆదేశించి, ఆజ్ఞాపించి ఆయా కార్యకలాపాలు శరీరం చేత సాగించేటువంటి అవకాశాన్ని, శరీరంలో ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితిని కలిగిస్తాయి. మానసిక అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచన ద్వారా ఏర్పడుతూ శరీరంలో ఆయా కార్యకలాపాలు నిర్వహింపబడేటువంటి స్థితిని, శక్తిని కలిగిస్తాయి. తద్వారా మన శరీరం మనసు ఏదైతే ఆజ్ఞాపిస్తుందో దానికి తదానుగుణ్యంగా శరీరం స్పందింపబడి ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తాం. తద్వారా సామాజిక వ్యవస్థలో, లౌకిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, మన మానవ సమాజంలో మనకు అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. దేనివల్ల? అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు మనస్సు ద్వారా శరీరం ఆయా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మనకు ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ సంక్షోభాలు మానసికమైనటువంటి విధానంలో అశాంతిని కలిగిస్తుంది, అసహనాన్ని కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, కామము ఇత్యాది విషయాల చేత మన శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభాలు గురి కాబడి మనం తీవ్రమైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత మూలం ఎక్కడ ఉంది వీటి అన్నిటికీ అని మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు మనసుని ఉద్రేకింప చేయటం ద్వారా ఈ విషయాలన్నీ మన మనసులో ఏర్పడి అవి అనాలోచనపరమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన శారీరక వ్యవస్థకు ఆదేశింపజేసి, ఆజ్ఞాపింపజేసి కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగించడం వల్ల ఈ తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోగలిగినట్లయితే, పరిశోధించగలిగినట్లయితే మనకు ఈ విషయం తెలియబడుతుంది. అంటే అరిషడ్వర్గాలు మూలంగా ఈ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభానికి కారణభూతంగా తెలియబడుతున్నాయి. మరి ఈ అరిషడ్వర్గాలను తొలగించేస్తే బాగుంటుంది కదా మానసిక వ్యవస్థ నుండి, శారీరక వ్యవస్థ నుండి అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నట్లయితే అరిషడ్వర్గాలు అన్నవి మన రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఒక హార్మోన్ వ్యవస్థగా మనం విశ్లేషించుకోవచ్చు. అంచేత హార్మోన్ వ్యవస్థ రక్త మిశ్రితమైనటువంటి పదార్థం నుండి వేరు చేయటం సాధ్యం కాదు, వేరు కాబడదు. ఆ విధంగా మనం ఈ యొక్క రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో మిశ్రితంగా ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ని మనం స్థాయిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థాయిపరచుకునేటువంటి అవకాశం ఎలా ఏర్పడుతుంది? మనం తాత్విక జ్ఞాన సంపదను, తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకొని మనం ఆ మనసుని తాత్విక జీవన సంస్కారం వైపు మన యొక్క మనసుని శరీరం ద్వారా ఆదేశించి, ఆజ్ఞాపించి ఆయా శారీరక వ్యవస్థలో కూడా తాత్విక జీవన సంస్కారం ఏర్పరచుకోగలిగినట్లయితే క్రమేపీ అరిషడ్వర్గాలను అనేటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో ఉద్రేకింపబడకుండా స్థాయిపరిచి మనం చక్కని జీవన విధానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం
కలుగుతుంది. అంచేత మనం మన దైనందిన జీవన విధానంలో తాత్విక జీవన సంస్కారం ద్వారా తాత్విక జీవన ఆలోచన శక్తిని వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఒక తాత్విక జీవన సంస్కృతిని నిర్దేశిస్తూ దిశ నిర్దేశిస్తూ పయనించేటువంటి ఒక చక్కని తాత్విక స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధిపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ హార్మోన్ వ్యవస్థ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధి చెందకుండా నివారించడానికి అవకాశం తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారం ద్వారా మనస్సులో ఏర్పడి అది మన యొక్క మనస్సుని ఆ తాత్విక జీవన సంస్కారం ద్వారా ఏర్పడినటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోను వృద్ధి చెందకుండా నివారిస్తుంది. అంచేత యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్పబడుతుంది. అంచేత మనం ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు మన మనసును ఉద్రేకింపజేసినప్పుడు మనం దానికి ప్రతిస్పందనగా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి హార్మోను మనలో విస్తరింపజేసుకోవడం ద్వారా ఆ యొక్క హార్మోను ఈ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ని నివారిస్తుంది. ఆ విధంగా యాక్షను రియాక్షన్ చర్య ప్రతిచర్య రెండింటిని మనం ఒక స్థాయిగా మార్చుకోగలిగినట్లయితే అప్పుడు మనకి ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఈ హార్మోను స్థాయిపరుచుకుంటూ ఈ తాత్విక జ్ఞాన స్వరూపం ద్వారా ఏర్పడినటువంటి హార్మోన్ను వృద్ధిపరచుకోవడం వల్ల మనకు ఒక సమన్వయం ఏర్పడుతుంది, సమతా స్థితి మనసులో ఏర్పడుతుంది. అప్పుడు మనం జరిగేటువంటి నష్టానికి గురి కాకుండా మనం అదుపు చేసుకునే వ్యవస్థ మానసికంగాను శారీరకంగాను మనకి ఏర్పడుతుంది. తద్వారా మనం ఎటువంటి నష్టానికి ఎటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన మనస్సుని మనం స్థాయిపరచుకోగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మన మనస్సు ద్వారా అరిషడ్వర్గ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోను వృద్ధి చెందకుండా బలహీనపరిచి నివారించి దాన్ని ఆ స్థాయి వృద్ధి చెందకుండా కలిగేటువంటి నష్టాలను తొలగించి మనం ఈ తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి హార్మోన్ ద్వారా మనం స్థాయిపరచుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఏదైతే మన అంతర్లక్ష్యంలో ఉండేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి అనాలోచనలో ఉండేటువంటి హార్మోన్ యొక్క స్పందన ఏదైతే ఉందో అది చర్యగా ఉన్నట్లయితే దానికి ప్రతిచర్యగా మన మనస్సుని మనం తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తి చేత మనం హార్మోన్ని విస్తరింపజేసుకోవాలి. మనలో ఆ యొక్క హార్మోను ఈ యొక్క ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ను అంటే తాత్విక ఆలోచనతో కూడినటువంటి స్పందింపబడినటువంటి హార్మోను అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోన్ని స్థాయిపరిచి మనలో ఒక చక్కని సమతాస్థితి మనసులో ఏర్పడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఎన్నో విషయాలు మనం ఆ సంక్షోభాలకు గురి కాకుండా మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మనం తృప్తి అనేటువంటి విషయాన్ని మనం తీసుకుందాం. తృప్తి అనేటువంటి విషయం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్నో తాపత్రయాలను తొలగించుకోవచ్చు, ఎన్నో నష్టాలను తొలగించుకోవచ్చు, ఎన్నో సంక్షోభాలకు గురి కాకుండా నివారించుకోవచ్చు. సాటిస్ఫాక్షన్ తృప్తి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన జ్ఞానము ద్వారా ఏర్పడినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే లభ్యం కాబడేటువంటిదే తృప్తి. ఈ తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం ఎంతో శాంతిగా, సహనంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ తృప్తి మనలో లోపించడం ద్వారా ఎన్నో సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత తృప్తిని కేవలం మనం తాత్విక జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. అంచేత ఇది ధన సంపదతో కొనలేనటువంటిది ఈ తృప్తి. అంచేత ఎంత ధన సంపద ఉన్నా, ఎంత పేదవాడైనప్పటికీ తృప్తి అనేటువంటిది ఉంటే మన ఆయుష్ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంచేత మనం తృప్తి లేకపోవడం వల్లే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. తృప్తి లేకపోవడం వల్ల అసహనం ఏర్పడుతుంది.
ఆశ దురాశగా మారుతుంటుంది తృప్తి లేకపోవడం చేత. ఆశ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి జీవరాశికి ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఏ జీవరాశి మనుగడ సాగింపజాలదు. అంచేత ఆశ లేకుండా ఉన్నది అన్నట్లయితే అది వైరాగ్యానికి దారితీస్తుంది, విరక్తికి దారితీస్తుంది, జీవనతత్వం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జీవి ఆశారూపంగా ఉంటుంది. ఆ ఆశ దురాశగా పరిణామం చెందకుండా నివారింపచేసే శక్తి తృప్తి ద్వారా పొందవచ్చు. ఆ తృప్తి తాత్విక జ్ఞానం ద్వారా, తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే ఆ తృప్తి మనకు లభ్యం కాబడుతుంది. మన ధన సంపద ద్వారా ఆ తృప్తి మనం పొందజాలము. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఈ ప్రసాదించినటువంటి ఈ జీవన విధానాన్ని మనం తాత్విక జ్ఞానంతో అలవర్చుకుని తృప్తిగా మనం జీవించాలి. మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందంగా మనం మనుగడ సాగించేటువంటి దిశగా మనం జీవనతత్వాన్ని అలవర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంచేత మన యొక్క విధానంలో ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక సంపదలు ఎక్కువగా ఉన్నట్లయితేనే తృప్తిగా జీవించవచ్చు అని మనం భావిస్తూ ఉంటాం. అంచేత ఈ తృప్తి అనేటువంటి విషయం ఆర్థికంతో ముడిపడి లేదు. ఈ తృప్తి అనేటువంటిది తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మాత్రమే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా పొందినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా కలిగినటువంటి తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం పేదవాడిగా ఉన్నా, మధ్యతరగతి వ్యవస్థగా ఉన్నా, మనం ధనవంతుడిగా ఉన్నప్పటికీ తృప్తి అనేటువంటిది మనలో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం, ఆయుష్ మనం వృద్ధిపరుచుకుంటూ మనకున్నటువంటి సంపదతో చక్కగా మనుగడ సాగిస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మన జీవన విధానం సంస్కరించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా తృప్తి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే తృప్తి అనేటువంటి సామాన్యంగా లభించదు. దాని గురించి తప్పించాలి, తృప్తి గురించి తప్పించాలి, ఆ తృప్తిని పొందేటువంటి జ్ఞానం గురించి తప్పించాలి, ఆ జ్ఞానం వైపు ఉన్నటువంటి ఆ సద్గురువుని తప్పించాలి, ఆ సద్గురువుని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి తప్పించాలి. అప్పుడు మనకి ఆ తాత్విక జ్ఞాన శక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తే మనకు ఆ యొక్క తృప్తిని ప్రసాదిస్తుంది, తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదిస్తుంది. ఆ యొక్క తాత్విక జ్ఞాన తృప్తి ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానం ఒక దిశ నిర్మాణం చేసుకొని చక్కని తాత్విక జీవన మనుగడను సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ తృప్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఆ తృప్తి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి మన మనసు పొందగలిగినట్లయితే మనం అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలను తొలగించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన మనసుకి ఏర్పడుతుంది. ఆ మనసు ఆ తృప్తి చేత ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనసులో ఏర్పరచుకుని మానసిక ఆనందం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ మానసిక ఆనందం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని శరీరంలో సృష్టిస్తుంది. ఆ శరీరం, మనసు రెండు ఈ మానసిక ఆనందం చేత తృప్తి యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం మానసిక ఆనందం ద్వారా భౌతిక దైనందిన జీవన విధానంలో శరీరం పొందేటువంటి అనుభూతి ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి మనం తృప్తి అనేటువంటి ఆ మహాప్రసాదాన్ని తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ భగవత్కృపను మనం పొందుతూ మనం ఆ తృప్తితో కూడినటువంటి వాతావరణం మనం ప్రతిరోజు పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి మార్గంలో పయనిస్తూ మన యొక్క దినచర్యను సుఖవంతం చేసుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకి ఎన్నో చక్కని ఫలితాలు మన దైనందిన జీవన విధానంలో ఆయుష్ రూపంలో, ఆరోగ్య రూపంలో తరిస్తూ ఒక చక్కని జీవన సంస్కృతిని
ఏర్పరచుకునే అవకాశం మనకు తృప్తి అనేటువంటి మహాప్రసాదం ద్వారా ఏర్పడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్గురువుల యొక్క ఆశ్రయంలో భగవత్కృపను పొందుతూ తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారాన్ని మనసులో ఏర్పరచుకొని మనుగడ సాగించగలిగినట్లయితే ఎన్నో చక్కని ఫలితాలు మనం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అవాంతరాల్ని, అవరోధాల్ని, అగాధాల్ని దాటుతూ ఒక చక్కని జీవనం, సంస్కృతి అలవర్చుకునే మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన సంపదను మన మత ధర్మాల్లో అన్నిటిలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం పొంది తరింపజేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మన అందరిలో కూడా మానవత్వం ఈశ్వరత్వంగా ధరించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకుని భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గెద్దనాపల్లి డివిజన్లో గెద్దనాపల్లి, యాలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్ఆర్పాలెం, తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం, సోమరాయణంపేట తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రస స్వరూప సందేశాన్ని, అభౌతికమైనటువంటి వాక్ సందేశాన్ని ప్రసరింపచేసి మహోన్నతమైనటువంటి అనుగ్రహ భాషణ ద్వారా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సుల్ని ప్రసరింప చేయడం జరిగింది. స్వామి ఈ యొక్క జ్ఞాన చైతన్య సదస్సుల్లో ప్రతి సదస్సులోనూ కూడా మనకి త్రయీ సాధన యొక్క విశిష్టతని తెలియచేస్తున్నారు. మరి ఆ త్రయీ సాధన మన దైనందిన జీవితంలో ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంకాలం ఒక 15 నిమిషాలు త్రయీ సాధన అనగా మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే శరీరానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి లభించి మానవ జన్మకి సార్థక్యత లభిస్తుంది అని చెప్పి స్వామి చెప్పినటువంటి ఈ మహోన్నతమైనటువంటి త్రయీ సాధన యొక్క విశిష్టతని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఎక్కడెక్కడ స్వామి యొక్క నామం వినబడుతుందో అంటే స్వామి యొక్క మహామంత్రం మనం మనస్సులో చదువుకోగలుగుతామో అక్కడక్కడ ఆనందం, సంతోషం, తృప్తి, ఓర్పు, సహనం, నిరీక్షణ అలవడి మానవత్వం పరిమళింపబడుతుంది అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించగలగాలి. అదేవిధంగా స్వామివారు ప్రబోధించినటువంటి మహామంత్ర నామస్మరణ వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తితో పాటు బుద్ధిబలం, కీర్తి, ధైర్యం, భయం లేనటువంటి స్థితి, బద్ధకం పోవడం, చక్కగా మాట్లాడేటటువంటి శక్తి, నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి అనేటువంటి రహస్యాన్ని కూడా మనం గ్రహించగలగాలి. అదేవిధంగా స్వామి ప్రబోధించేటటువంటి త్రయీ సాధన ఆచరించినట్లయితే మన బుద్ధి వికసించి మాట్లాడే విధానం కూడా అలవడుతుంది అనేటువంటి రహస్యాన్ని గ్రహించవలసిందిగా మనవి. నిజానికి ప్రతి వ్యక్తిలోనూ కూడా నిద్రాణమైనటువంటి ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా లేదా మహత్తరమైనటువంటి ఉదాహరణగా స్వామి మనకి కనిపించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తిలోనూ కూడా పశు ప్రవృత్తి నిద్రాణంగా ఉంటుంది. అదేవిధంగా అనంతమైనటువంటి ఆనందం కూడా ఉంటుంది. దానినే మనం ఆధ్యాత్మికత అని మనం అనుకున్నట్లయితే ఆ ప్రవృత్తి సుషుప్తావస్థలో ఉంటుంది. పవిత్రమైనటువంటి దివ్య శక్తి వెలుగు చూడాలి అంటే ఈ యొక్క త్రయీ సాధన ఆచరించాలి. ఈశ్వర శక్తి అనేటువంటిది మనకి త్రయీ సాధన ద్వారానే మనం గ్రహించగలం, కానీ వేరే మార్గంలో మనం గ్రహించడానికి అవకాశం లేదు. త్రయీ సాధన ద్వారా
అనితర సాధ్యాలైనటువంటి అష్టసిద్ధుల్ని కూడా మనం పొందగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే త్రయీ సాధన మహోత్కృష్టమైనటువంటి వరాలని మనకు ప్రసాదిస్తుంది. త్రయీ సాధన అనంత చైతన్య తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది, జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. త్రయీ సాధన ద్వారా శరీరానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి కూడా లభించి మానవ జన్మ సార్థక్యం అవుతుంది అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి. ప్రతి వ్యక్తిలోనూ కూడా ప్రచ్ఛన్నంగా ఉండేటటువంటి అనంత చైతన్యాన్ని జాగృతం చేసుకునేటటువంటి సాధనే త్రయీ సాధన అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. స్వామి అనంత చైతన్యానికి ప్రతీక, భ్రాంతి అహంకారానికి ప్రతీక. త్రయీ సాధన ద్వారా చైతన్యాన్ని జాగృతం చేసుకోగలిగినట్లయితే భ్రాంతి లేదా అర్షడ్వర్గాల యొక్క స్థాయి, మనం అర్షడ్వర్గాలని స్థాయి చేసుకోగలిగినటువంటి స్థితి మనకి ఏర్పడి ఈశ్వర రసస్వరూప శక్తిని మనం పొందగలుగుతాం. త్రయీ సాధన ద్వారా సద్గురువులో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వ పరిణతి, జాగృతి స్థితి, శాస్త్ర ప్రావీణ్యత, వినయం, అవసరానికి ఆదుకోగలిగినటువంటి వ్యక్తిత్వం, నిజమైనటువంటి మైత్రి స్ఫూర్తి, దూరదృష్టి, సేవాశక్తి, నిర్వహణ నైపుణ్యం, సానుకూల దృక్పథం, సకారాత్మకమైనటువంటి వైఖరి, ఆత్మవిశ్వాసం, కష్ట సహిష్ణుత, బాధ్యతతో వ్యవహరించే నైజం, అంకిత భావం, సభ్యులే సర్వస్వం అనేటువంటి తత్వం, భయరహిత మానసిక స్థితి, వ్యూహాత్మకంగా ఆలోచించగలిగినటువంటి నేర్పు, పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోగలిగినటువంటి మనస్సు, దేనినైనా సాధించగలిగినటువంటి ఉత్సాహం, సమర్థత, మార్పును ఆహ్వానించగలిగినటువంటి చైతన్యం, ఇటువంటి ఎన్నో ఐహిక ఆధ్యాత్మిక అంశాలను మన స్వామిలో మనం గమనించడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా స్వామి మనకి త్రయీ సాధన ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తున్నారు. కాబట్టి స్వామిని ఆదర్శంగా తీసుకుని ఈ స్వామికి ఉన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర లక్షణాలన్నీ కూడా త్రయీ సాధన ద్వారా మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి మాలిన్యాలను, ప్రగతి నిరోధక లక్షణాలను త్రయీ సాధన ద్వారా మనం తొలగించుకోవాలి. భక్తి శ్రద్ధలే కార్యసిద్ధికి సోపానాలు కాబట్టి ఆచరణాత్మకమైనటువంటి ప్రబోధాలు చేస్తున్నటువంటి స్వామి నేటి ఆధునిక యాంత్రిక తరానికి ఆదర్శప్రాయులు. వారు ప్రబోధించేటటువంటి త్రయీ సాధన మార్గం ఆచరణీయము. జరిగిన దానిని చెప్పేది స్మృతి, జరగనున్న దానిని చెప్పేది మతి, భూత భవిష్యత్ వర్తమానాలను విశదీకరించే విశేషము బుద్ధి. ఈ మూడింటిని కూడా త్రయీ సాధనను ఉపాసించే సభ్యులకు అనుగ్రహించే స్వామివారిని స్మరించడం వల్ల ప్రశాంతమైనటువంటి మనస్సు కలుగుతుంది. ఎక్కడ ప్రశాంతమైనటువంటి మనస్సు మనకు ఉంటుందో అక్కడ మనం నిర్ణయాలను చక్కగా తీసుకుని ఆ నిర్ణయాల ద్వారా విజయాన్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి భౌతికమైనటువంటి విజయం మనకు అవసరమే, అభౌతికమైనటువంటి ఆత్మ పరిణామం అనేటువంటి స్వామిలో ఐక్యం అవ్వడం అనేటువంటిది కూడా అవసరమే. కాబట్టి భౌతికమైనటువంటి విజయానికి, అభౌతికమైనటువంటి విజయానికి కూడా సోపానాలు మనకి అధిరోహించేటటువంటి మార్గాన్ని చూపించేటటువంటిదే త్రయీ సాధన అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ప్రతిరోజు కూడా 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు సాయంకాలం త్రయీ సాధన ఆచరించి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలసిందిగా నా యొక్క మనవి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 22వ తేదీ బుధవారం నాడు గెద్దనాపల్లి డివిజన్లో ముందుగా గెద్దనాపల్లి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందినటువంటి వారు శ్రీ బుద్ధ అచ్యుత రామారావు, శ్రీమతి యేసురత్నం దంపతులు, కుమారుడు బాలు సుబ్రహ్మణ్యం, శ్రీమతి శిరీష, కుమార్తె నాగలక్ష్మి, గౌరీ, అల్లుడు చంద్రశేఖర్, మనవలు గణేష్, శ్రీరామ్, అగస్త్య, సుహాస్, అవ్యక్త, మనవరాలు శ్రావణి, ఆకాంక్ష మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తిని, స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప శక్తిని శ్రీ బుద్ధ అచ్యుత రామారావు, శ్రీమతి యేసురత్నం దంపతులు, వారి కుమారుడు బాలు సుబ్రహ్మణ్యం, శ్రీమతి శిరీష,
కుమార్తె నాగలక్ష్మి, గౌరీ, అల్లుడు చంద్రశేఖర్, మనవలు గణేష్, శ్రీరామ్, అగస్త్య, సుహాస్, అవ్యక్త, మనవరాలు శ్రావణి, ఆకాంక్ష తదితర కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప సంపదను పొందగలిగారు. అదేవిధంగా శ్రీ కోర్మిల్లి ఈశ్వరరావు, శ్రీమతి పార్వతి, కుమారులు శ్రీనివాసు, శ్రీమతి రూప, ఉమామహేష్, మనవలు కేదారీశ్వర్, హరిదుర్గ సాయి, కుమార్తె, అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా స్వామివారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తిని పొందారు. శ్రీ కోర్బిల్లి ఈశ్వరరావు, శ్రీమతి పార్వతి మరియు వారి కుమారులు శ్రీనివాసు, శ్రీమతి రూప, ఉమామహేష్, మనవలు కేదారేశ్వర్, హరిదుర్గ సాయి, కుమార్తె, అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు యనకోటి రాజు, శ్రీమతి అమ్మాణి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, ఆకుల సూర్యరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, కారపరెడ్డి బాబురావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, పొలమరశెట్టి దుర్గారావు, శ్రీమతి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, సీతాల కాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, అల్లా సత్యవతి పిల్లలు వారి కుటుంబ సభ్యులు, కోడెల జయమాత వారి కుమార్తె దేవి, అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులు, సీతాల సూర్యబాబు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శరకడం సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు ఆకుల వెంకన్న, శ్రీమతి నాగలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధ అచ్యుతరామయ్య, శ్రీమతి వీరమణి మరియు వారి కుటుంబ సభ్యులు, రాపేటి శేషారావు, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, నందేమణి కౌశల్యారావు, శ్రీమతి మౌనిక, ఉమాపణి, శ్రీవారు మరియు వారి కుటుంబ సభ్యులు, కేతా కృష్ణస్వామి, శ్రీమతి లావణ్య, కుమారుడు పవన్ మరియు వారి కుటుంబ సభ్యులు, నందే వెంకటరావు, శ్రీమతి వెంకటలక్ష్మి, పిల్లలు కార్తీక, చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు, సూరిశెట్టి అంకాలియా, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొసిరెడ్డి బాబురావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దాడి చంద్రశేఖర్, శ్రీమతి గౌరీ మరియు వారి పిల్లలు మరియు వారి కుటుంబ సభ్యులు, గుండ్రా శ్రీను, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఆడారి గోవిందరావు, శ్రీమతి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, వాడపల్లి సత్యనారాయణ, శ్రీమతి గీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వీరందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఆకుల వెంకన్న గారికి వారి కుటుంబ సభ్యులకి, బుద్ధ అచ్యుతరామయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి, రాపేటి శేషారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, నందేమణి కౌశల్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, కేతా కృష్ణస్వామి గారికి వారి కుటుంబ సభ్యులకి, నందే వెంకటరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, సూరిశెట్టి అంకాలయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి, కొసిరెడ్డి బాబురావు గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడి చంద్రశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, గుండ్రా శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి, ఆడారి గోవిందరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, వాడపల్లి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం వేలంక గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ గండే నాగ వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి మాధవి, పిల్లలు శుభశ్రీ, దుర్గశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కృష్ణవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన సేనాపతి సత్యనారాయణమూర్తి, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సేనాపతి సత్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సేనాపతి సత్యనారాయణమూర్తి, శ్రీమతి సుబ్బలక్ష్మి, పిల్లలు సహస్ర, సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, కానాసి నూకరాజు, శ్రీమతి వెంకటలక్ష్మి, పిల్లలు అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులు, వంగరాల మాధవకృష్ణ, శ్రీమతి కృష్ణవేణి, కుమారుడు ఉమాసత్య పాండురంగ, కుమార్తె రూపా శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వీరందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కృష్ణవరంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ సేనాపతి సత్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కృష్ణవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎర్రవరం నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న బొలిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి, పిల్లల అఖిలేష్, కౌశిక్ మరియు వారి కుటుంబ సభ్యులు, తిబిరిశెట్టి బుల్లియ్య, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి
ఈ రెండు కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా ఎస్ఆర్ పాలెం తిమ్మాపురం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానం పలికినటువంటి మొదటి కుటుంబం శ్రీ సిరిప్రెడ్డి వీర వెంకటరమణ, శ్రీమతి వీరలక్ష్మి, కుమార్తెలు ఉమా గాయత్రి, ఉమా విద్యశ్రీ, ఉమా సూర్యచందన మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సిరిప్రెడ్డి వీర వెంకటరమణ, శ్రీమతి వీరలక్ష్మి దంపతులు, కుమార్తెలు ఉమా గాయత్రి, ఉమా విద్యాశ్రీ, ఉమా సూర్యచందన మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న బర్రె సంతోష్ రాజా, శ్రీమతి ఉమా గాయత్రి, కుమారుడు ఆర్యనందన్ మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరభద్రరావు, శ్రీమతి బాలనాగమ్మ, పిల్లలు సాయిరాం, సాయికృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, గోడే వీరలక్ష్మి, కుమారుడు మణికంఠ, కోడలు శ్రీమతి దేవి, మనవలు యశ్వంత్, బాబు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సిరిప్రెడ్డి వీర వెంకటరమణ, శ్రీమతి వీరలక్ష్మి, కుమార్తెలు ఉమా గాయత్రి, ఉమా విద్యాశ్రీ, ఉమా సూర్యచందన మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎస్ఆర్ పాలెం తిమ్మాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెద్దనాపల్లి గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన సుందరపు లక్ష్మి మరియు వారి కుమారులు శ్రీను, శ్రీమతి మహాలక్ష్మి, నాగేశ్వరరావు, శ్రీమతి సునీత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సుందరపు లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం మనవలు లిఖిత, నిత్య, యశ్విక, శ్రీరామ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. గద్దెసాల ఆదినారాయణ, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. సోమరాయణంపేట గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ దాడి సత్యనారాయణ, శ్రీమతి దేవి, కుమార్తెలు రేష్మ, నవ్య మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దాడి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా పెద్దనాపల్లి నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు పుర్రె ఆంబాబు, శ్రీమతి ఆదిలక్ష్మి, పిల్లలు నవ్యశ్రీ, మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పుర్రె ఆంబాబు మరియు వారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న సైతన సూరిబాబు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. భూపాలపట్నం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి తిబిరిశెట్టి రామలక్ష్మి, కుమారులు వీర గణేశ్వరరావు, దొరబాబు, కోడళ్ళు భవానీ, భద్రలక్ష్మి, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ తిబిరిశెట్టి రామలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామి తామరాడ గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు బదిరెడ్డి సీతారత్నం, వారి కుటుంబ సభ్యులు, కుమారుడు వెంకటరామ్మోహన్ రావు, కోడలు శ్రీమతి నాగలక్ష్మి, మనవడు శరత్ కృష్ణ, మనవరాలు ప్రేమ, అన్విత, పూజిత, శ్రీమహతి ఆరోగ్యం బాగుండాలని స్వామివారి శుభాశీస్సులు కోరుతూ స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి బదిరెడ్డి సీతారత్నం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ దేవిశెట్టి రాంబాబు, శ్రీమతి వరలక్ష్మి, సాయి వెంకటలక్ష్మి, సాయి నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ జుట్ట నాగ సత్యనారాయణ, శ్రీమతి మంగతాయారు, కుమారుడు రఘుబాబు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ దారపురెడ్డి నాగబాబు, శ్రీమతి గణలక్ష్మి, పిల్లలు హరిసాయి, శ్రీ కుసుమాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు పసుపులేటి వరలక్ష్మి, కుమారుడు కోడలు దుర్గాదేవి, పిల్లలు వెంకటదుర్గ, యశ్వంత్ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ చింతల సత్యనారాయణ, శ్రీమతి కనకవేణి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ పసుపులేటి చక్రరావు, శ్రీమతి సూర్యకుమారి, తొట్టిపూడి చిట్టమ్మ ఆరోగ్యం బాగుండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ ఆరాధన శ్రీ మొండి ఎర్రయ్య, శ్రీమతి తాయారు, కుమారులు సురేంద్ర, నాగ వీరదుర్గా ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ గరగ నాగేశ్వరరావు, శ్రీమతి వీరలక్ష్మి, కుమారుడు రాము మరియు వారి కుటుంబ సభ్యులు కేసన్ శెట్టి సూర్యకుమారి, కుమారుడు ఆనంద్, కోడలు కనక మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ కేలు చిన్న వెంకటరమణ, శ్రీమతి సూర్యరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన తామరాడ గ్రామ వాస్తవ్యులు శ్రీమతి బదిరెడ్డి సీతారత్నం గారు,
వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తామరాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామచంద్రాపురం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి తోట సత్యనారాయణ, శ్రీమతి ఆదివిష్ణు మరియు వారి కుమారులు అయ్యప్ప స్వామి, శ్రీమతి క్రాంతి, శివరామకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి, కుమార్తె శ్రీలక్ష్మి, శ్రీవారు అయ్యప్ప స్వామి, మనవలు ఉమా మేదేర్, లిఖిత్ శ్రీనివాస్, మనవరాలు జోష్న, దీపిక, వారి పెద్ద కొడుకు ఆరోగ్యం బాగుండాలని మరియు వారి చిన్న కొడుకు జాబ్లో ప్రమోషన్ రావాలని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపు చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ తోట సత్యనారాయణ, శ్రీమతి ఆదివిష్ణు, కుమారులు అయ్యప్ప స్వామి, శ్రీమతి క్రాంతి, శివరామకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి, కుమార్తె శ్రీలక్ష్మి, శ్రీవారు అయ్యప్ప స్వామి, మనవలు ఉమా మేదేర్, లిఖిత్ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, మనవరాళ్ళు జోష్న, దీపిక, వారి పెద్ద కోడలు ఆరోగ్యం బాగుండాలని, చిన్న కొడుకు జాబ్లో ప్రమోషన్ రావాలని కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వేవూరు రాంబాబు, శ్రీమతి నోకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు కుమారుడు సురేష్ వీరంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వేపూరు రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం గుండముక్కల అలవాతి మనవరాలు గౌహతి, హిమశ్రీ, దాసమణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గుండముక్కల అలవాతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న హరిస, సుబ్రహ్మణ్యేశ్వరి, శ్రీవారు సురబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, గుండముక్కల బుజ్జి, శ్రీమతి సత్య మరియు వారి కుటుంబ సభ్యులు, కొలమళ్ళు చక్రమ్మ, శ్రీవారు పుల్లారావు మరియు వారి కుటుంబ సభ్యులు, గుంతే సత్యవతి, శ్రీవారు అగ్గిరాములు మరియు వారి కుటుంబ సభ్యులు, కంసెట్ సీతారత్నం, శ్రీవారు కాటమస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, ఆదంగి సత్యనారాయణ సన్ ఆఫ్ తాతారావు మరియు వారి కుటుంబ సభ్యులు, రేవూరు సుబ్బారావు, శ్రీమతి చక్రమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, జబిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, శ్రీవారు యేసుబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, ఏలుగంటి వీరలక్ష్మి, శ్రీవారు బాజీ మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా సాల్వాతో సత్కరించినటువంటి రేవూరు రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం గుండముక్కల అమలావతి గారికి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గుండముక్కల అమలావతి గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రాజుపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బర్బాదరావు, శ్రీమతి మంగతాయారు, కుమారుడు వీరబాబు, కుమార్తెలు వీరలక్ష్మి, నాగదుర్గ, భద్రవతి, సుందరలక్ష్మి, శ్రీవారు బాబురావు, కుమారులు రామాణ, సురేష్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిరాయణంపేట నుంచి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాడి కాశీరావు, శ్రీమతి కమలారత్నం, కుమారులు, కోడళ్ళు, పిల్లలు మరియు వారి కుటుంబ సభ్యులు, కలవలపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుమారుడు, కోడలు మరియు వారి కుటుంబ సభ్యులు, దాడి సత్యనారాయణ, శ్రీమతి దేవి, కుమార్తెలు రేష్మ, నవ్య మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా స్వామిరాయణంపేట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చెల్లంగి గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి పొలమరశెట్టి లక్ష్మి, వారి కుమారులు రమేష్, సంతోష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, కోడలు భవానీదేవి, మనవడు, మనవరాలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి పొలమరశెట్టి లక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. మరి ఈ విధంగా ఈ మహోత్కృష్టమైనటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకు కూడా స్వామి శుభాశీస్సులు ప్రసాదించారు. మరి ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమం విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, గద్నాపిల్ డివిజన్ కన్వీనర్లు శ్రీ బుద్ధ అచ్యుతరాంబరావు గారికి, శ్రీ సిరిపిరెడ్డి వీరబాబు అనే వీర వెంకట రమణ గారికి,
బదిరెడ్డి మోహన్ గారికి, ఇంకా అనేక గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలకు కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.